స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శివాజీ సెంటర్లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. యముడి రూపంలో హైవేలపై బర్రెలు గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు, చర్యలు చేపడతాం డాక్టర్ శశిధర్. మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సు దొడ్లవారిమిట్ట సమీప ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెంలో మంత్రి నారాయణ పర్యటన. మంత్రాలయంలో పల్లకి సేవలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. శ్రీ పద్మావతి అమ్మవారికి లక్ష్మీ కాసుల హారం. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ ప్రజా దర్బార్. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం తహసీల్దార్ కార్యాలయం. సంగం గ్రామంలోని శివాజీ సెంటర్లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు, ఆరాధనలు చేశారు. ప్రధాన ఘట్టమైన పడిపూజను అయ్యప్పలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పల్లకి సేవను నిర్వహించారు. భక్తి పారవశ్యంతో శరణు ఘోష చేస్తూ అయ్యప్ప భజన కార్యక్రమాలని నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో 18 మెట్లను వెలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కైలాసమితాపురమా మాలికపుర సమ్మదండాల రాష్ట్రంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైవే రోడ్లు నిర్మించారు. అందుకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి వాహనదారుల్లో నెలకొంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ హైవేలపై తరచూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. గతంలో ప్రమాదాలు జరిగితే వాహనం ఢీకొట్టుకొని లేదా అడవి జంతువుల వల్ల జరిగి ఉండేది. కానీ ఇప్పుడైతే రోడ్డుపై ప్రమాదం జరిగిందంటే కారణమేంటో తెలుసా? ఎక్కువ శాతం బర్రెల వల్లనే. ముఖ్యంగా రాత్రిపూట రోడ్డుపై ఉన్న బర్రెలను ఢీకొట్టి పలువురు గాయపడిన సంఘటనలు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ఈ ప్రమాదాలు జరగకుండా అధికారులు, ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలని, రైతులు గేదెలను రోడ్లపై వదలకుండా చూసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయగిరి పశువుల ఏడీ డాక్టర్ శశిధర్ స్టార్ 9తో మాట్లాడారు. నా పేరు సలీము. ముఖ్యంగా ఈ జాతీయ రహదారి మీద ప్రయాణించాలంటే ఈ మధ్య కొద్దిగా భయపడాల్సిన పని ఏర్పడింది. ఎందుకంటే రాత్రుల పూట ఈ మన రైతులు ఈ బర్రెల వల్ల, ఈ రాత్రులు జంతువులు తిరుగుతుండడం వల్ల మనకి బైక్స్ వాళ్ళకి చాలా వరకు కనబడక ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ అధికారులు మన ఈ బర్రెలకి, కొమ్ములకి రేడియం స్టిక్కర్స్, పెయింట్స్ వేయించి ఈ యాక్సిడెంట్ నివారణని అడ్డుకోవాలని ఆశిస్తున్నాను.
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం నాయుడుపేట టు పూతలపట్టు NH71 జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4:30 సమయంలో మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సు దొడ్లవారి మిట్ట సమీప ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్ మైకేల్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సమాచారాన్ని పెళ్లకూరు ఎస్ఐకే నాగరాజ్కు సమాచారం తెలియపరిచారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ తెలిపిన సమాచారం మేరకు విజయవాడ టు బెంగళూరు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సులో 28 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. 7 మంది గాయపడ్డారని NHI పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. సేమ్ మార్నింగ్ ట్రావెల్స్ బస్ మార్చారు విజయవాడలో బస్ మార్చారు. అప్పుడు అందరికీ చెల్లు మొత్తం చోట్ల పట్టేసి అన్నారేమి. అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా 15 అంగన్వాడీ భవనాలు, 14 PHC భవనాలు, 14 స్కూల్స్, ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించాం. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందుతాయి. రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఇంకా కేవలం 2270 మంది రైతులకు 7988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, ప్రతిరోజు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన పవిత్ర పల్లకి సేవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో భక్తి భావంతో జరిగిన ఈ సేవా కార్యక్రమం ఎంతో వైభవంగా కొనసాగింది. ఎమ్మెల్యే పల్లకిని భక్తులతో కలిసి మోసే కార్యక్రమంలో ఎమ్మెల్యే సైతం పాల్గొనడంతో దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయాయి. స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. అనంతరం మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ పల్లకి సేవ ఘనంగా భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. కళ్యాణ్ బాగున్నారమ్మా, బాగున్నారు. అది చేస్తున్నారు కొద్దిగా వెనక్కి మెల్లిగా స్వామి మెల్లిగా మెల్లిగా మెల్లిగా. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా గజవాహన సేవకు 18 సంవత్సరాలుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చెవిరెడ్డి కుటుంబానికి ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలతో మాజీ తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహాపాదయాత్రగా బయలుదేరి తుమ్మలగుంట, గాంధీపురం, అవిలాల, లింగేశ్వర నగర్, శ్రీనివాసపురం, పద్మావతిపురం మీదుగా తిరుచానూరుకి చేరుకున్నారు. మల్లయ్య అప్ప స్వామివారికి అలంకరిస్తామని సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహనం, వాహన సేవ సందర్భంగా పి పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్, సింగిల్ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతాయ నమః. అమ్మవారి కార్తీక్ బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 20 తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం ప్రకారము పకడ్బందీ ఏర్పాట్లతో అధికార యంత్రాంగం ముందుకు పోతూ ఉన్నారు. చాలామంది భక్తులు రోజువారీగా జరుగుతున్నటువంటి వాహన సేవలో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఎంతోమంది భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపు అమ్మవారి దర్శనం, మూలవర్ల దర్శనం కూడా చాలామంది భక్తులు సజావుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఏ సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేశాం. ప్రతి సంవత్సరం గజవాహనం సందర్భంగా తిరుమల నుంచి స్వామివారికి ఎంత ముఖ్యమైనటువంటి ఆభరణాలు ఏదైతే పైన పౌర్ణమి గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరిస్తారు, అటువంటి శ్రీ లక్ష్మీ కాసుల హారం అక్కడ నుంచి ఊరేగింపుగా పసుపు మండపానికి తీసుకురావడము, పసుపు మండపంలో అర్చక స్వాములు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం, ఇక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, భజనాలు, కోలాటాలు నడము, శోభాయాత్రగా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవడము, అదేవిధంగా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంత పకడ్బందీ ఏర్పాట్లతో చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు కలగాల్సిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ ప్రజా దర్బార్ నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
పాల్గొన్న కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో ఉన్న 16 పంచాయతీల ప్రజల నుంచి 110 అర్జీలను సేకరించి ఒక్కొక్కరి సమస్యను ఓపికగా విని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మిగిలిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, దరఖాస్తుదారులను పదే తిప్పుకోకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గుడ్డూరు సీఐ మంగారావు, మండల పార్టీ అధ్యక్షుడు పురిమెట్ల గురునాథం, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ ప్రజా దర్బార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ, మండల ఆఫీసులో కానీ ఈ ప్రజా దర్బారు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కార ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు లింగసముద్రం మండలం రావడం జరిగింది. ఈ లింగసముద్రం మండలంలో ఈరోజు 110 గ్రీవెన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ రెవెన్యూ ఇష్యూసే మ్యాక్సిమం చిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్లో వచ్చినాయి. మేజర్ ఇష్యూలల్లా కూడా ఏవైతే గత ప్రభుత్వంలో రీసర్వే చేసి అవి ప్రభుత్వ భూములు అయితే ఓకే, కానీ ప్రభుత్వ భూములు కానీ కూడా ప్రభుత్వ భూములు అని చెప్పి ఒక పొలంలో ఒక రేకుల షెడ్ వేసుకొని రైతు రేకుల షెడ్ వేసుకుంటే అది అవుట్ సైడ్స్ కింద కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవాళ ఈ ప్రభుత్వానికి తలనొప్పిగా, మన రెవెన్యూ వ్యవస్థకి తలనొప్పిగా ఉన్నాయి. ఆ సిస్టంలో, రీసర్వే సిస్టంలో ఒకరి ఎక్స్టెంట్లో ఒకరికి పడడం, పాస్బుక్లు ఒకరి పాస్బుక్లు ఒకరు పేర్లు రాసుకురావడం, అన్ని గందరగోళం గురవుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ పరిష్కార ధ్యేయంగా రీసర్వేలు కూడా మళ్ళా ఏవైతే సర్వే జరిగిన గ్రామాల్లో మళ్ళా గ్రామ సదస్సు, రెవెన్యూ సదస్సులు పెట్టి చాలా వరకు కొన్ని క్లియర్ చేసాం. ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నింటినీ పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు మేమందరం కూడా గౌరవ ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ ఎండిఓ గారు, పోలీసు అధికారులు, అలాగే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ పిలిపించుకొని ఈరోజు ఇవన్నీ కూడా గ్రీవెన్స్ తీసుకున్నాం. త్వరితగతిలో అన్నీ కూడా వాటికి పరిష్కార మార్గం చూసే వరకు నేను కూడా ఎప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ అన్ని శాఖల అధికారులతో కూడా మాట్లాడుతూ ఈరోజు ఏవైతే గ్రీవెన్స్ వచ్చినాయో అన్నింటిని కూడా పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మనం కూడా ఇటువంటి కార్యక్రమం మొన్న పార్టీ ఆఫీస్లో ఒక్కరోజే 1000 మంది పోయి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి గ్రీవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గ్రామాల్లో సరిగా ఈ గ్రీవెన్స్ని క్లియర్ చేయడం లేదనే ఆలోచనతో అన్ని దీర్ఘకాలిక సమస్యలు, ఇట్లా ఎక్కువ దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా పరిష్కారం ఏదో ఒక రోజు పరిష్కారం చేయాలి. కొన్ని గ్రామాల లెవెల్లోనే నాయకులను కూర్చోబెట్టి అక్కడ ఉండే ఎవరికైతే గొడవలు ఉంటాయో వాటిని కూడా పరిష్కారం గ్రామాల్లో అయ్యే వరకు గ్రామాల్లో క్లియర్ చేసి లేని పక్షంలో ఎంఆర్ఓ లెవెల్లో కానీ, ఆర్డీఓ లెవెల్లో కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటినీ కూడా సత్వర పరిష్కార ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివాజీ సెంటర్లో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం. యముడి రూపంలో హైవేలపై బర్రెలు గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు, చర్యలు చేపడతాం డాక్టర్ శశిధర్. మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సు దొడ్లవారిమిట్ట సమీప ప్రాంతంలో అదుపు తప్పి బోల్తా పడింది. రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెంలో మంత్రి నారాయణ పర్యటన. మంత్రాలయంలో పల్లకి సేవలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. శ్రీ పద్మావతి అమ్మవారికి లక్ష్మీ కాసుల హారం. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ ప్రజా దర్బార్. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం తహసీల్దార్ కార్యాలయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.